కొన్ని దేవాలయాల్లో జరిగే అద్భుతాలు ఇప్పటికీ సైన్స్ కు కూడా పూర్తిగా అర్థం కాలేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఆలయాలు, నీటితో వెలిగే దీపాలు, పెరుగుతున్న విగ్రహాలు, ఇంకా ఎన్నో ఆశ్చర్యాలు. ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి కొన్ని అద్భుతమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఆలయం. కర్ణాటక హాసన్ జిల్లాలో ఉన్న హాసనాంబ దేవాలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక సంవత్సరం క్రితం సమర్పించిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉండడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే నీటితో దీపం వెలిగే దేవాలయం మధ్యప్రదేశ్ లోని గడియా ఘాట్ మాతాజీ మందిరంలో నూనె కాకుండా నీటితోనే దీపం వెలిగిస్తారు. ఒకరోజు అమ్మవారు పూజారికి కలలో కనిపించి ఇక నుంచి నీటితో దీపం వెలిగించండి అని చెప్పిందట. అప్పటి నుంచి అదే సాంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతుంది. నీటితో దీపాలు వెలగడం మరీ ఆశ్చర్యం. అలాగే దేవుడే స్వయంగా ప్రసాదం స్వీకరించే ఆలయం కేరళలోని శ్రీకృష్ణ దేవాలయం, అలాగే బృందావనంలోని రాధాకృష్ణ శయన మందిరంలో సమర్పించిన ప్రసాదాలు తగ్గిపోతుందని భక్తులు చెప్తారు. భక్తులు దీన్ని స్వామివారి ప్రత్యక్ష స్వీకారంగా నమ్ముతారు. అలాగే పిడుగుపడిన మళ్లీ అతుక్కునే దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని బిజిలీ మహాదేవ్ ఆలయంపై ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడుతుంది. ఆ సమయంలో శివలింగం పటాపంచలుగా పగిలిపోతుంది. అప్పుడు అక్కడున్న పూజారులు ఒక ప్రత్యేకమైన వెన్నతో ఆ శివలింగాన్ని అతికిస్తారు. కొన్ని రోజుల్లో ఆ శివలింగం యథావిధిగా మారిపోతుంది. అలా జరగడం అక్కడున్న భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు మన దేశంలోని కొన్ని దేవాలయాలు ఖగోళ శాస్త్రానికి ఉదాహరణలు. సంవత్సరానికి ఒక ప్రత్యేక రోజున మాత్రమే సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోని దేవుడిపై పడతాయి. వాటిలో నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం, అసరవెల్లి సూర్యనారాయణ దేవస్థానం, బెంగళూరులోని గవి గంగాధారేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఎప్పుడూ నీరు ప్రవహించే దేవాలయాలు మహానంది, జంబుకేశ్వర్, బుగ్గ రామలింగేశ్వర దేవాలయాల్లో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో పూర్తిగా తెలియకపోయినా దాన్ని ఆ దేవుడి చైతన్యంగా భావిస్తారు. అలాగే ఎప్పటికీ ఆరని అగ్నిజ్వాలలు హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు అగ్నిజ్వాల రూపంలో దర్శనమిస్తారు. అలాగే అరుణాచలంలోని జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్వాలలు ఎన్నో సంవత్సరాలుగా ఆరిపోకుండా ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి. అలాగే శ్వాస తీసుకునే శివుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం గర్భగుడి పూర్తిగా మూసివేసి ఉన్న అక్కడున్న జ్యోతి నిరంతరం కదులుతూనే ఉంటుంది. అందుకే అక్కడి శివుడిని శ్వాస తీసుకునే దేవుడు అని భక్తులు భావిస్తారు. అలాగే సముద్రం వెనక్కి వెళ్లే ఆలయం గుజరాత్ లోని నిష్కలంక మహాదేవ్ ఆలయాన్ని దర్శించాలంటే సముద్రం వెనక్కి వెళ్లే సమయం కోసం వేచి ఉండాలి. సముద్ర జలాలు తగ్గినప్పుడు మాత్రమే ఆలయం కనిపిస్తుంది. అలాగే నెలసరి అయ్యే అమ్మవారు అస్సాంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని నమ్మకం. ఆ సమయంలో కామాఖ్యాదేవి ఆలయాన్ని కొన్ని రోజులు మూసివేస్తారు. భక్తులు దీన్ని సృష్టి శక్తికి ప్రతీకగా భావిస్తారు. అలాగే రంగులు మారే ఆలయాలు కొన్ని ఆలయాల్లో దేవుని రూపం లేదా ఆలయ రంగు కాలానుసారం మారుతుందని చెబుతారు. తమిళనాడు అతిశయ వినాయక దేవాలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా మారుతుంది. తూర్పు గోదావరి పంచారామ సోమేశ్వర ఆలయం పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్నగా మారేది అక్కడే. అలాగే పెరుగుతున్న విగ్రహాలు కాణిపాకం వినాయకుడు, యాగంటి బసవన్న, కాశీలోని తిలంబడేశ్వర్ శివలింగం ఇవన్నీ కాలక్రమేణా పెద్ద పరిమాణంలో పెరుగుతాయని చెబుతారు. ఈ రోజుకు కూడా ఆ మార్పును భక్తులు గమనిస్తున్నారు. 6 నెలలకు ఒక్కసారి తెరుచుకునే ఆలయాలు బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ఆలయాలు తీవ్రమైన మంచు కారణంగా 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటాయి. అత్యంత ఆశ్చర్యం ఏమిటంటే ఆలయం మూసే ముందు వెలిగించిన దీపం తిరిగి ఆలయం తెరిచే వరకు అలాగే వెలుగుతుంది. దీన్ని చాలా మంది భక్తులు చూస్తున్నారు. అది నిజంగానే జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలయం మూసిన తర్వాత స్వయంగా దేవతలే వచ్చి అక్కడున్న శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పానకం తాగే నరసింహస్వామి మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామికి పానకం సమర్పిస్తే సగం వరకు తాగిన శబ్దం వస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు. మిగిలిన పానకం బయటకు రాదు. ఇది అక్కడున్న భక్తులు చూసిన మహా అద్భుతం. అలాగే పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాలు ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన రహస్య విషయాలు ఎన్నో ఉన్నాయి. గోపురంపై పక్షులు ఎగరవని, గోపురం నీడ కనిపించదని, సముద్ర ఘోష అంటే ఆలయంలో సముద్రం అలల సౌండ్ వినిపిస్తుంది అని చెబుతారు. ఈ విషయాలు ఇప్పటికీ కోట్లాది భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అలాగే అన్నం ఉడికేంత వేడి నీరు యమునోత్రిలో ఉన్న సూర్యకుండం అనే వేడి నీటి ఊటలో నీరు చాలా అధిక ఉష్ణోగ్రతలో ఉంటుంది. అందులో భక్తులు బియ్యం లేదా ఆలుగడ్డలు గుడ్డలో కట్టి ఉంచితే అవి ఉడికిపోతాయి. అందుకే అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునోత్రి అంటారు. అలాగే హంపీలోని విరూపాక్ష ఆలయంలోని గోపురం నీడ ఒక గదిలో తలక్రిందులుగా అంటే రివర్స్ గా కనిపిస్తుంది. ఇది చిన్న రంధ్రం ద్వారా ఏర్పడే పిన్ హోల్ కెమెరా సూత్రం వల్ల జరుగుతుంది. ఛాయా సోమేశ్వర్ టెంపుల్ ఈ ఆలయంలో ఒక ప్రత్యేక స్తంభం నీడ ఎప్పుడూ శివలింగంపై పడుతూనే ఉంటుంది. సూర్యుడి దిశ మారినా
ఆ నీడ అలానే కనిపించడం ద్వారా ఈ ఆలయాన్ని ఛాయా సోమేశ్వర్ అని పిలుస్తారు. ఇలాంటి అద్భుతాలు, రహస్యాలు, మహిమలు మన భారతదేశంలో వేలాది ఆలయాల్లో కనిపిస్తాయి. ఇవి కేవలం ఆలయాలు కాదు, మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. అందుకే ఇది దేవుడు నడయాడిన నేల అని అంటారు. మీకు తెలిసిన మరో ఆశ్చర్యకరమైన దేవాలయం ఏదైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.